ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో సుమారు ఒక 70 అంశాలకు సంబంధించినటువంటి కేబినెట్ సమావేశం జరిగిందనేటువంటి విషయాలు దాదాపు అన్ని పత్రికల్లో మనం ఈరోజు చూస్తున్నాం. మిత్రులారా, గత ఎన్నో రోజుల నుంచిగా ఎదురు చూస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశంగా మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో వారికి ఒక ఊరట కల్పించే విషయం మాత్రం నిన్న ఒక కొలికి వచ్చింది అనేటువంటి చెప్పొచ్చు మిత్రులారా. ఎందుకంటే మాకు 5-6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. చాలా కాలం నుంచి ఈ యొక్క ఉద్యోగుల సమస్యను పట్టించుకోవడం లేనటువంటిది. మరి సమ్మెకు మేము పిలుపునిస్తున్నాం, వద్దు ఆగండి, మరి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి చూడండి అనేటువంటిది గతంలో మరి సీఎం చెప్పినటువంటి మాటకు మరి వీరు ఒక విధంగా ఒక తాటిపైకి వచ్చినట్టు నిన్న క్యాబినెట్ మీటింగ్లో 2 డిఏలు ఇస్తేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం ఒకటి కుదిరినటువంటి విషయం స్పష్టంగా తెలుస్తుంది మిత్రులారా. ఒక డిఏను వెంటనే అమలు చేసి మరొక డిఏను 6 నెలల తర్వాత మరి ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటువంటి విషయం ఉద్యోగులకు సంబంధించినటువంటి వార్తగా తెలుసుకోవచ్చు మిత్రులారా. రాజధాని గ్రీన్ సిటీగా మార్చేందుకు ఒక మెట్రో లైన్ విస్తరణ అనేటువంటిది కారిడార్ 1, కారిడార్ 2 కింద మరి ఫ్యూచర్ సిటీకి మరి మేడ్చల్, షామిలిపేట మరి యొక్క 3 ప్రాంతాలకు మొత్తం 86.1 కిలోమీటర్కు మొత్తం సుమారు ఒక 19,000 కోట్ల రూపాయలతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఖజానాతోటి ఈ యొక్క డెవలప్మెంట్ చేసే విధంగా ప్రతిపాదనలు పంపాలనేటువంటి విషయం నిన్న క్యాబినెట్లో ఒక డిస్కషన్ చేసిన మాట ఈ యొక్క వార్తలో కనిపిస్తుంది మిత్రులారా. మరి భద్రాద్రి కొత్తగూడెం సమీపంలో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి మరి దివంగత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి పేరు పెట్టాలని చెప్పేసి క్యాబినెట్ మంత్రివర్గంలో ఒక నిర్ణయం తీసుకున్నటువంటి విషయం కూడా ప్రధాన పత్రికల్లో కనిపిస్తుంది మిత్రులారా. మరి రాష్ట్రంలో ఒక లక్షలాది మంది ఈ యొక్క స్వయం సహాయక బృందాలుగా పనిచేస్తున్నటువంటి విషయం మీకు అందరికి తెలిసిందే. మరి వారికి సహాయం చేయాలి. వారు కూడా చాలా కాలం నుంచి ఒక అంశాన్ని పదే పదే అడుగుతూ వస్తున్నారు. మరి వారికి కూడా మహిళలకు మనం అండగా నిలవాలనేటువంటి విషయం పైన మరి అందరూ డిస్కస్ చేసి క్యాబినెట్ సమావేశంలో మరి ఎవరైనా మరి చనిపోతే ఆ కుటుంబాలకు 10 లక్షల వరకు మరి చెల్లించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి విషయం ప్రధాన పత్రికలో చూస్తున్నాం మిత్రులారా. దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు కొద్దిగా అస్వస్థతకు గురైన కారణంగా మరి క్యాబినెట్ సమావేశానికి హాజరు కాలేదు. సీఎం స్వయంగా ఒక 2-3 రోజులు రెస్ట్ తీసుకోండి అని చెప్పిన విషయం వార్తాపత్రికలో కనిపిస్తుంది మిత్రులారా. ఈరోజు ఈ నెలలో ఉన్నటువంటి ప్రధాన అంశం చూద్దాం మిత్రులారా. ఉద్యోగులకు 2 డిఏలు వెంటనే ఒకటి, 6 నెలల తర్వాత మరొకటి అనే అంశం ఒకటి చూస్తున్నాం క్యాబినెట్ సమావేశం సందర్భంగా మిత్రులారా. నెలకు 700 కోట్ల చొప్పున బకాయిల చెల్లింపు, ఉద్యోగి భాగస్వామ్య చెల్లింపుతో వైద్య చికిత్సలు, సిఎస్ చైర్మన్ గా ప్రత్యేక ట్రస్ట్, మహిళా సంఘాల సభ్యులు మృతి చెందితే 10 లక్షలు, హ్యామ్ విధానంలో రోడ్లకు పచ్చజెండా, మెట్రో 2వ దశ విస్తరణకు ఆమోదం, మంత్రిమండలి భేటీలో కీలక నిర్ణయాలు అనేటువంటి క్యాబినెట్ సమావేశానికి సంబంధించినటువంటి న్యూస్ ఒకటి చూస్తుంది మిత్రులారా. 40% వైకల్యం ఉంటే చాలు, కొత్త విధి విధానాలు జారీ చేసిన ప్రభుత్వం. ఈ యొక్క అంగవైకల్యం చెందిన వారికి గతంలో ఒక 70% ఉంటేనే మరి వారికి సహాయం చేసేటువంటి విషయాన్ని నిన్న క్యాబినెట్ మీటింగ్లో 40% తగ్గించింది మిత్రులారా. ఇకపైన ఎవరైనా మరి అంగవైకల్యం సంబంధించినటువంటి విషయం 40% ఉంటే మరి వారికి సహాయం చేసేందుకు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నటువంటి విషయం మిత్రులారా. గత నెల రోజుల కింద మరి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఈ యొక్క మావోయిస్టు కీలకమైనటువంటి నేత కేశవరావు మృతి చెందిన కొన్ని రోజులకే మరి నిన్న భారీ ఎన్కౌంటర్ ఒకటి జరిగినటువంటి విషయం మరి ఈ నెలలో చూస్తున్నాం. ఎదురు కాల్పుల ప్రాంతంలో సుధాకర్ మృతదేహం, మావోయిస్టులకు మరో దెబ్బ, ఎన్కౌంటర్లో అగ్రనేత సుధాకర్ మృతి అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది మిత్రులారా. 25 ఏళ్లకే సాయుధ బాట, 40 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నటువంటి విషయం ఒకటి వార్త చూస్తున్నాం మిత్రులారా. నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు ఈటల క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్న జస్టిస్ పిసి ఘోష్ అనే వార్త ఈనాడులో కనిపిస్తుంది మిత్రులారా. సిఐడి అదనపు డీజీగా బాధ్యతలు చేపట్టిన చారు సినిమా, రాష్ట్ర సిఐడి అదనపు డైరెక్టర్ జనరల్ ఏడీజీగా చారు సినిమా గురువారం బాధ్యతలు స్వీకరించాలనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. చిన్నారుల అశ్లీల దృశ్యాల అప్లోడ్, నెక్మెక్ సమాచారంతో 5 కేసు అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది మిత్రులారా. నిధుల సమీకరణపై దృష్టి సారించాలి, మంత్రివర్గ ఉపసంఘం
సమావేశంలో అధికారులకు బట్టి విక్రమార్క ఆదేశం అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా, ఒక సమయానికి ఉన్నటువంటి విలువను మరి అబ్దుల్ కలాం గారు తన సొంత మాటలతోని ఒక నాకు ఉన్న సమయంలో మరి విధులు నిర్వహించిన తర్వాత చదువు పట్ల నువ్వు సమయం కేటాయించు, తప్పకుండా మరి ఉన్నత శిఖరాలకు మరి వెళ్తామనేటువంటి మాటను అబ్దుల్ కలాం చెప్పడం, మరి వాళ్ళు 10వ తరగతి పాస్ కావడం, ఆ తర్వాత డిగ్రీ పాస్ కావడం, ఆ తర్వాత చివరికి తన యొక్క డ్రైవర్ జీవితం ఎక్కడి వరకు వెళ్ళిందంటే మిత్రులారా, ఒక యూనివర్సిటీకి ప్రొఫెసర్గా చేసింది అనేటువంటి మాటను అబ్దుల్ కలాం గారి యొక్క వార్త ఈరోజు వ్యాసం రూపంలో ఈనాడులో ప్రసిద్ధమైంది. అంటే మనిషి ఒక సమయానికి ఇచ్చినటువంటి విలువ, అంటే దానికి తోడ్పాటు కూడా ఒక సలహా, ఒక మంచి సలహా మరి తీసుకున్నప్పుడే మనిషి ఉన్నతంగా ఏ విధంగా ఎదుగుతాడనేటువంటి ఈ యొక్క వార్తలోని ప్రధాన అంశం. ఈ విషయం పట్ల పలువురు యువత కూడా మరి ఈ విషయాన్ని ఆదర్శంగా తీసుకొని మరి వారు ఎంచుకున్నటువంటి విషయంలో మరి ముందుకు పోవాలనేటువంటి విషయం మరి వార్త యొక్క సారాంశం మిత్రులారా. డ్రైవర్ ప్రొఫెసర్ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా, అబ్దుల్ కలాం గారు ఈయన డ్రైవర్ కదిరేషన్ మిత్రులారా, ఈరోజు వెలుగులో ఉన్నటువంటి ప్రధాన అంశం ఒకసారి చూద్దాం మిత్రులారా. ఆర్సీబీపై కేసు, తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్, స్టేట్ క్రికెట్ అసోసియేషన్ పైన చర్యలు, ఈవెంట్ వద్దన్న చెప్పినా పట్టించుకొని ఆర్సీబీ, కేసీఏ మొండిగా వ్యవహరించినట్లు ఆరోపణలు, మరి బెంగళూరు సిపిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించిన సీఎం. క్రీడలకు సంబంధించినటువంటి విషయం మిత్రులారా, నిన్న బెంగళూరులో జరిగినటువంటి మరి తొక్కిసలాట కారణంగా చిన్నస్వామి స్టేడియం చిన్నబోయింది అనేటువంటి వార్త చదివాం మిత్రులారా. అందులో 11 మంది మరి చనిపోవడం, ఓ 50 మంది గాయపడడం ప్రభుత్వం సీరియస్గా తీసుకొని మరి పోలీసు ఉన్నతాధికారిని సస్పెండ్ చేసిన విషయం మరి వెలుగు దినపత్రికలో ప్రధానంగా ఈరోజు ప్రచురించింది. నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ తుది దశ విచారణ, ఆధార్ కార్డున ఈటల రాజేందర్ అనేటువంటి న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం మిత్రులారా. ఉద్యోగులకు 2 డిఏలు, ఒకటి వెంటనే మరొకటి 6 నెలల్లో చెల్లింపు, రాష్ట్ర కేబినెట్ లో భేటీలో కీలక నిర్ణయాలు. గురువారం కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేటువంటి న్యూస్ ఒకటి మనం వెలుగు దినపత్రికలో చూస్తాం మిత్రులారా. ఢిల్లీలో పెట్రోల్ డీజిల్ వెహికల్స్ బ్యాన్, ఢిల్లీలో వాణిజ్య అవసరాలకు నడిచే పెట్రోల్ డీజిల్ వాహనాలపై నిషేధం విధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలోకి నవంబర్ 1వ తేదీ నుంచి పెట్రోల్ డీజిల్ వాహనాలను అనుమతించారు మిత్రులారా. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన అంశం విషయం ఒకసారి చూద్దాం మిత్రులారా. హైదరాబాద్ లో రాఫెల్ యుద్ధ విమానాల ఫ్యూజ్ లాజ్ తయారీ టాటా సంస్థతో దశో ఒప్పందం అనేటువంటి న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం మిత్రులారా. యుద్ధంకి సంబంధించిన విషయంలో ఈ రాఫెల్ విమానం ప్రధాన విభాగం తయారీ మరి హైదరాబాద్ లో పెట్టడం మరి కొంత స్వాంతన, ఎందుకంటే ఈ విషయంలో చాలా మందికి మరి ఉద్యోగాలు వచ్చే దిశగా మరి యువత ఆలోచిస్తున్నట్టు ఇది ఒక మంచి తరుణంగా భావించవచ్చు మిత్రులారా. $1 చెల్లిస్తే నిరీక్షణ అక్కర్లేదు, యుఎస్ వీసా ఇంటర్వ్యూకు కొత్తగా ప్రీమియం సేవలు డిసెంబర్ నుంచి అమలు చేసే యోచనలో ట్రంప్ సర్కారు. మరి ట్రంప్ విధించినటువంటి ఈ యొక్క $1000 అనేటువంటి మాట విషయానికి వస్తే, ట్రంప్ ఇప్పటికే అనేకం ఆంక్షలు పెట్టి మనను నానా రకాలుగా ఇబ్బందులు పెడుతుంది. అక్కడ ఉన్న వారికి సుఖం లేదు, మరి పోయేవారికి కూడా ఎన్ని ఆంక్షలు అంటే అన్ని ఆంక్షలు పెడుతున్నటువంటి ట్రంప్ భారం మీద భారం అనేటువంటి విషయం ఈ యొక్క వార్త సందర్భంగా చూస్తున్నాం. $1000 అంటే మిత్రులారా మన యొక్క ఇండియన్ కరెన్సీలో ఒక సుమారు 80,000 అనేటువంటి మాట మరి ఇది మామూలు విషయం కాదు. మోదీ నివాసంలో సింధూర్ మొక్క, ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా నాటిన ప్రధాని. చూడొచ్చు చిత్రం మిత్రులారా. మరి మిత్రులారా, ఇటీవల భారత్ పాక్ యుద్ధానికి సంబంధించి సింధూర్ ఆపరేషన్ అనే పేరు పెట్టినటువంటి విషయం మీకు అందరికి తెలిసిందే. మోడీ కూడా నిన్న పర్యావరణం సంబంధించిన దినం కాబట్టి ఒక సింధూర్ అనే మొక్క నాటినటువంటి విషయం చూస్తుంది మిత్రులారా. ఈరోజు క్రైమ్ న్యూస్ సంబంధించినటువంటి ఒక వార్త చూద్దాం మిత్రులారా. నెత్తురోడిన రోడ్లు, 3 వేర్వేరు ప్రమాదాల్లో 7 దుర్మరణం. కొండగట్టు వద్ద కారును ఢీకొట్టిన వ్యాన్, మెదక్ జిల్లాలో బైక్ను ఢీకొట్టిన కారు, ఖమ్మంలో ద్విచక్ర వాహనం పైకి లారీ, పెద్దపల్లి జిల్లాలో బైక్ పైకి దూసుకెళ్లిన లారీ, మృతుల్లో 2 జంటలు తండ్రి కొడుకు మృతి అనేటువంటి చనిపోయినటువంటి యొక్క ఫోటోలు మిత్రులారా. ఇవి గంజాయి కొట్టేసి అమ్మాలని చూసి ఎక్సైజ్ కానిస్టేబుల్ జైలు పాలు, స్టేషన్ పరిధిలో పట్టుబడిన గంజాయి నుంచి 1.5 కిలోల తస్కరణ, బంధువుల ద్వారా అమ్మకానికి యత్నం, 2 అరెస్టు చేసిన షాద్నగర్ పోలీసులు. మరో నెల రోజుల్లో హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి అనగా కటకట పాలు అయ్యాడు అనే వార్త ఒకటి చూస్తున్న మిత్రులారా. ఇది షాద్నగర్ కు సంబంధించినటువంటి వార్త. పథకాలే ప్రచారాస్త్రాలు,
ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లి స్థానిక ఎన్నికల్లో ఆదరణ పొందాలి. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ నేతలతో మీనాక్షి మహేష్ గౌడ్ అనేటువంటి న్యూస్ ఒకటి గాంధీ భవన్ సంబంధించినటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. కాంగ్రెస్ చేస్తున్నటువంటి పథకాలు కానీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ యొక్క పథకాల పైన ఎవ్వరు కూడా మరి చెప్పడం లేదు, ఆశించినంతగా చెప్పడం లేదు. ఎవరి వారే ఎమ్నా తీరే అనేటువంటి విషయంగా మరి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రవర్తిస్తున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపైన భారీగా మరి భారం పడవచ్చు. మరి కార్యకర్తలు మాత్రం ఎవరి వారే ఉంటున్నటువంటి విషయం రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు మరి పిసి చీఫ్ నాయకుల్లో కార్యకర్తల్లో ఈ యొక్క ప్రవర్తన మారాలి. మరి మారకపోతే మాత్రం కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకుంటుందనేటువంటి విషయం స్పష్టంగా కనిపిస్తుంది మిత్రులారా. వార్త యొక్క సారాంశం: పూజలు చేస్తున్న కవిత దంపతులు నిర్మానుష్యంగా నిజామాబాద్లోని కవిత కార్యాలయం సిహెచ్ కొండూరులో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ. మరి మిత్రులారా, గతంలో కవిత వస్తుందంటే వేలాదిగా వచ్చినటువంటి కార్యకర్తల సందడి మరి బోసిపోయి కనిపించిందని చెప్పేసి వార్త సారాంశంగా తెలుస్తుంది మిత్రులారా. ఈరోజు నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తా అంశాలను ఒకసారి చూద్దాం. రైతులపై హత్యా యత్నం కేసులు, 40 మందిపై ఎఫ్ఐఆర్, 17 సెక్షన్లు నమోదు, 12 మంది రిమాండ్, జిల్లా జైలుకు తరలింపు అనేటువంటి న్యూస్ ఒకటి మనం ప్రధానంగా చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా ఒక్క డిఎన్ఏ ఉద్యోగులు ఉసూరు, ఇంకొకటి 6 నెలల తర్వాతట, అంటే ఎప్పటికీ 4 పెండింగ్లోనే. ఉద్యోగులకు సర్కారు మోసం, పిఆర్సీ ఊసులేదు, ఇచ్చింది మొక్కుబడి డిఎన్ఏ. క్యాబినెట్ నిర్ణయంపై మాజీ మంత్రి హరీష్ ఫైర్ అనేటువంటి న్యూస్ ఒకటి మనం. గద్వాల్లో ఇథనాల్ అనేటువంటి పరిశ్రమ పైన వెల్లువికినటువంటి నిరసన సంబంధించి మరి 12 మంది పైన కేసులు పెట్టి రిమాండ్ చేసినటువంటి ఒక వార్త మరి ప్రధానాంశంగా మరి నమస్తే తెలంగాణలో కనిపించింది మిత్రులారా. అదేవిధంగా క్యాబినెట్ విషయానికి సంబంధించి కూడా హరీష్ రావు మాట్లాడినటువంటి విషయం నమస్తే తెలంగాణలో చూసిన మిత్రులారా. ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఇవి. మరి యొక్క మా వార్తలు మరి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.